కక్షపూర్తి చర్యతో ఇలాంటి చేయటం ఎంతవరకు సవ్వమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మరి ఈ నాయకులందరూ మాట్లాడుతా ఉన్నారు, మా నాయకుడు దురుసుగా ప్రవర్తించాడు, మరి ఫ్యాక్షన్ రాజకీయాలను తీసుకొచ్చాడని చెప్పేసి. నిన్నగాక మొన్న చూస్తూ ఉన్నాం, మరి ఇక్కడ మహిళా ఎంఆర్ఓ అయినటువంటి మంజాక్షి మారి మీద చింతమనేని ప్రభాకర్ మాట్లాడినప్పుడు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించినప్పుడు వీళ్ళందరూ ఏమైపోయారు? ఆ రోజు మాట్లాడలేదా? మరి రవాణా శాఖ కమిషనర్ మీద ఎంపీ గారి కేసుని నాని మాట్లాడినప్పుడు వీళ్ళందరూ ఏమైపోయారు? అవన్నీ కూడా వీళ్ళకి కనపడటం లేదా? అధికారుల మీద వీళ్ళు చేసినట్టు ఆగడాలు ఆ రోజు కనిపించలేదా? ఏమనలేదు, అనకుండానే మాకు మినిట్స్ మేము చేయమని చెప్పి అడిగినప్పుడు మాత్రమే అది తప్పుగా కనిపించిందా అని మాత్రం మేము అడుగుతా ఉన్నాము. మేము ఎప్పటికీ కూడాను రైతుల పక్షాన పోరాడుతూనే ఉంటాము. ఈ రాజధాని ఏరియాలో మీరైతే ఎటువంటి భూదాహం తీరక ఒక రాజధాని కాకుండా కూడా స్టేట్ అంతా కూడా మీరు భూమిని ఆక్రమించుకుంటూ మీ విలాసాల కోసం మీరు చేసుకున్న దాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల కోసం ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటామని చెప్పి తప్పనిసరిగా తెలియజేస్తూ మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన బాటలో మా రామకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ తప్పనిసరిగా రైతుల పక్షాన సిఆర్డీఏ మీద మరి పోరాడుతూ ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. పెనుమాకలో జరిగిన సిఆర్డీఏ మీటింగ్ లో మరి రైతుల అభిప్రాయాల సేకరణ అని చెప్పారు సిఆర్డీఏ అధికారులు. మరి ప్రతి ఒక్క రైతు కూడా మేము రాజధానికి భూములు ఇవ్వము, మరి సిఆర్డీఏ చట్టంలో కూడా పొందపరిచి ఉంది, స్వచ్ఛందంగా ఇస్తేనే తీసుకోండి లేక తీసుకోకూడదు అని సిఆర్డీఏ చట్టంలో అంత స్పష్టంగా రాసిన దాన్ని కూడా మీరు ఖాతరు చేయకుండా ఎంతసేపు రైతులు చెప్పిన అభిప్రాయాలను మినిట్స్ బుక్ లో రాయకోకుండా మీరు చెప్పండి మేము వింటాము అన్నట్టుగా ఉంటే ప్రతి ఒక్క రైతు కూడా మా యొక్క అభిప్రాయాలను మీరు మినిట్స్ బుక్ లో రాయండి, రాసిన తర్వాతనే మనం ముందుకెళ్తామని ఎంతసేపు ఒక గంట సేపు వాదించారు. పాపం రైతులు ప్రతి ఒక్కరు కూడా మినిట్స్ బుక్ లో రాయండి. ఈ మీటింగే కాదు, గత 30 మీటింగ్లు జరిగిన ఇదే అభిప్రాయాన్ని రైతులు చెప్తున్నారు. మేము ఇవ్వము, మా భూములను ఇవ్వము, మేము ఎప్పుడో తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆస్తి మాకు సంక్రమంగా మా వారసత్వంగా వచ్చిన ఆస్తిని మేము ఇవ్వము అని రైతులు గత ఉండవెల్లిలో గాని పెనుమాకలో గాని చెప్తూనే ఉన్నారు. అయినా గాని అధికారులు రైతుల అభిప్రాయాలను తీసుకోకుండా మేము రాయము, మాకు తెలీదు, మా కలెక్టర్ మాకు ఆదేశించారు రాయొద్దన్నారు అని ఇదే మాట చెప్తుంటే రైతులు విసిగి వాళ్ళ బాధని వాళ్ళ ఆక్రోశాన్ని వెలుబుచ్చారే గాని అది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనే గాని కావాలని చేసిన సంఘటన కాదు. మరి ఎమ్మెల్యే గారు కూడా వచ్చి అడిగారు, తను లాస్ట్ లో వచ్చారు, అంతేగాని అంతకుముందు ఒక గంట సేపు వాదిస్తున్నా గానీ తను లేరు, అక్కడ ఎమ్మెల్యే గారు లేరు, నేను అక్కడే ఉన్నాను. మరి ఎమ్మెల్యే గారు అడిగారు రాయండి, మీరు మినిట్స్ రాయండి అంటే మేము రాయమని ఎమ్మెల్యే గారికి కూడా సమాధానం చెప్తుంటే మరి అతను ఎంతో బాధతోటి మరి ఎందుకు ఈ సమావేశం అని వెళ్ళిపోయారే గాని అక్కడ మీరు కొట్టండి తిట్టండి అని ఎవరిని ఏమనలేదు, అధికారులను కూడా ఏమనలేదు. మరి ఎందుకు ఈ మీటింగ్, ఎందుకు మీరు ఆఫీసులో కూర్చొని మీరు చేసుకోవచ్చుగా పని, మరి అభిప్రాయం సేకరణని వచ్చారు మినిట్స్ లో ఎందుకు రాయరు అని అడిగారే తప్ప ఏమనలేదు. మరి నిన్న ఈ సంఘటనకి మరి స్థానిక నాయకులు ఏదో ప్రెస్ మీటింగ్ పెట్టి మేమేదో ఉద్ధరిస్తున్నాం, రాజధాని ఉద్ధరిస్తున్నాం అని మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు ఇచ్చారా? ముందు వాళ్ళు చెప్పమనండి, పోలింగ్ కి ఇచ్చారా? రైతులు వాళ్ళ దగ్గరకు వస్తే ఒక నీతి, మా దగ్గరకు వస్తే ఒక నీతి. మేము ఎప్పుడైనా చెప్తూనే ఉన్నాం, రాజధానికి వ్యతిరేకం కాదు, మేము గట్టి పోరాటమే చేస్తున్నాం, రైతుల పక్షాన ఉంటాము, ఇప్పుడు కాదు ఎప్పటికైనా అంతే రైతుల పక్షానే ఉంటాము, మేము గట్టిగా పోరాటం చేస్తాము, స్వచ్ఛందంగా ఇస్తే తీసుకోండి, మేము వ్యతిరేకించము, అదే చెప్తున్నాము. గత 3 సంవత్సరాల నుంచి మరి రాజధాని రైతులు ఎంతో వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోయింది. మరి వాళ్ళు అడుగుతున్నారు, మాకు లోకేష్ గారి ఆస్తులు ఇవ్వమనండి, నారాయణ గారి ఆస్తులు ఇవ్వండి, మేము ఇచ్చేస్తామని అంటున్నారు. మరి దానికి సమాధానం లేదే. అంటే వీళ్ళ ఆస్తులు కాదు, వాళ్ళ మాత్రం ఆస్తులా? చెప్పండి. రైతుల బాధలను అర్థం చేసుకోండి, ముందు రైతుల ఆలోచనల్ని అభిప్రాయాలను అర్థం చేసుకున్నాకనే ముందుకెళ్ళండి. మరి ఇలాంటి పిచ్చి సంఘటనలు పెట్టి కేసులు పెడితే మేమేం ఊరుకునే వాళ్ళం కాదు, మేము ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాము, ఎప్పటికైనా ముందుంటాము, రైతుల పక్షాన ఉంటాము. మేము రాజధానికి వ్యతిరేకం కాదు, మేము అభివృద్ధి కావాలనే కోరుకుంటున్నాము. మరి మేము రేపు మా గవర్నమెంట్ వస్తే ఇంతకి 10 అభివృద్ధినే మేము చేసి చూపెడతాము అని మేము అందరికీ ఈ ప్రెస్ విలేకరుల ముందు చెప్తున్నాను. మరి ఇదే అని కాదండి, ప్రతి ఒక్క సంఘటన కూడా అసలు గవర్నమెంట్ ఉందా లేదా అని బాధ అనిపిస్తుంది. ఒక ఎంపీపీగా ఒక ప్రోటోకాల్ పాటించరు, ఇదేంటి అని నిలదీస్తే అక్కడ మేమేదో వాళ్ళని తిట్టినట్టుగా ఉంటది. అధికారులు ఒక ప్రోటోకాల్ పాటించారండి. కనీసం ఫస్ట్ ఎంపీ అక్కడ స్థానిక సర్పంచ్ని పిలిచి తర్వాత ఎంపీపీని పిలవరు, ఇన్ఛార్జిని పిలుస్తారండి? ఎవరన్నా పార్టీ ఇన్ఛార్జిని పిలుస్తారా? చెప్పండి. అదేంటి అని అడిగితే మేము మా గవర్నమెంట్ పథకాల గురించి చెప్పండి. ఆయన ఏంటండి చెప్పేది? అక్కడ పార్టీ మీటింగ్లు పెట్టుకొని చెప్పుకోమనండి, ప్రభుత్వ కార్యక్రమాల్లో చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి.
ప్రతిదీ అదే అట్లాగే చేస్తున్నారు. అంటే మాకు మేము ఎన్నికయ్యాం రాజ్యాంగబద్ధంగానే కదా మేము ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యాం. మరి మా ఆవేదన మా బాధను అర్థం చేసుకోండి. అసలు ఇది నియంత్రిత పాలన, ఈ ప్రజాస్వామ్య పాలన అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కటి మేము అడిగితే అదేదో మేము అభివృద్ధి నిరోధకాలని మా మీద ముద్ర వేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము, ప్రజాస్వామ్య పద్ధతిలోనే నడుచుకుందామని అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఈ రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గతంలో 9 సంవత్సరాలు పరిపాలన చేసి సున్నా పరిపాలన ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి మళ్లా కూడా సీమాంధ్ర ప్రాంతంలో పరిపాలన మొదలుపెట్టడం జరిగింది. అయితే కేవలం ఆయన వ్యక్తిగత స్వార్థం కోసం, వాళ్ళ పార్టీ కార్యకర్తల కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా ఉంది తప్ప వేరే విధంగా లేదు. అదేవిధంగా మంగళగిరి ప్రాంతానికి సంబంధించి రైతులు రాజధాని ప్రాంతంలో 33,000 ఎకరాల భూములు స్వచ్ఛందంగా ఇచ్చారని ఒక వైపు చెబుతూ, అట్లాగే ప్రభుత్వ భూములు మళ్ళా 40,000 ఎకరాలు 70,000 ఎకరాల భూములు సేకరించి వాటిని ఇంత మటుకి రైతులకి పూర్తిగా ఎలా హ్యాండ్ ఓవర్ చేయాలనే దాని మీద విధి విధానాలు లేకుండా చంద్రబాబు నాయుడు పూర్తిగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాడు. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే తను ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా పూర్తి చేయని కారణంగా కూడా తను నమ్మే పరిస్థితి లేదు. అలాంటిది ఇవాళ రైతులు స్వచ్ఛందంగా వచ్చి వాళ్లు పెనమాకలో నిన్న ఉద్యమం చేస్తా ఉన్నారు. మాకు ఏంటి ప్రభుత్వం నుంచి మా గ్యారెంటీ ఏంటి, మా ఈ పూర్వం నుంచి మేము వారసత్వంగా వస్తున్న భూములన్నింటినీ కూడా మేము ఎందుకు ఇవ్వాలి ప్రభుత్వానికని కోర్టు చట్టంలో ఉన్న దీన్ని కూడా ఉపయోగించకుండా ఇవాళ ఏకపక్షంగా మేము భూసేకరణ ఇస్తున్నామని చెప్పేసి అధికారులందరూ వచ్చి చేయటం అనేది ఒక ప్రజాస్వామ్యానికి గొడ్డలపేట లాంటిది. ఇవాళ చంద్రబాబు నాయుడు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉంటాడు, రేపు ఇంకోళ్ళు అధికారులు అత్యుత్సాహం చూపించి ప్రభుత్వం ఇచ్చిన కోర్టులు ఇచ్చిన ఆదేశాలను కూడా అమలు చేయకుండా వాళ్ళు మా రైతుల యొక్క ఆవేదనని మీరు మాకేమేం కావాలో మీరు రికార్డు చేయండి అని ఎంతో మర్యాదపూర్వకంగా అడిగారు. ఫస్ట్ చేయమంటే చేయమని, మీరు ఏదైనా చెబితే చెప్పండి, లేదని మేము వినమని చెప్పేసి అక్కడ అధికారులు మాట్లాడటం. సరే, ఏది ఏమైనా రైతులు వచ్చి ప్రత్యక్షంగా అక్కడ ఉద్యమం చేస్తా ఉంటే ఆర్కే గారి పైన ఆర్కే గారి అనుచరులు వచ్చి ఇక్కడ గొడవ చేశారని చెప్పేసి చెప్పడం అనేది తెలుగుదేశం మరి నీతిమాలిన చర్యగా, మరి తెలుగుదేశం నాయకులంతా కూడా ఇవాళ చూస్తున్నాం. కూలికి ఇసం దాగే ఈ తెలుగుదేశం నాయకులు వాళ్ళ కళ్ళకి మరి నిజమైన ఉద్యమాలు కనబడే పరిస్థితి లేదు. ఈ మంగళగిరి ప్రాంతంలో ఉన్న నాయకులు కూడా ఆర్కే గారి పైన నోరు జారుతా ఉన్నారు. ఖబర్దార్, మేమే కేసులకి వాటికి భయపడే వాళ్ళం కాదు. మేము దేనికైనా ఇవాళ ఈ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని ఎదిరించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే వాళ్ళ రైతులందరూ కూడా కలుపుకొని ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సిఆర్డీఏ మీటింగ్ కి రైతులను పిలిచి రైతుల మీద కేసు పెట్టడం ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా ప్రభుత్వం ఇది ఒక కుట్రపూరితమైన వాతావరణాన్ని ఒక ప్లాన్ ప్రకారంగా చంద్రబాబు నాయుడు స్కెచ్ చేసి అంచెలంచెలుగా దీన్ని ఏదైతే చట్టంలో రైతులకున్న హక్కులు ఉన్నాయి వాటిని హరించే పద్ధతుల్లో ఆయన దౌర్జన్యం చేసి కేసులు పెడితే డిస్టర్బ్ అయిపోతారు. గతంలో పొలాలు తగలబెట్టిన పరిస్థితి కూడా ఉంది చంద్రబాబు నాయుడు ఫస్ట్ లో. అదేవిధంగా భయానకమైన వాతావరణం చేసి రైతులను భయపెట్టి భూములు లాకేసుకుందామనే వాతావరణం ఇవాళ కల్పించాలని సిఆర్డీ అధికారులను కూడా పంపడం జరిగింది. ఆర్కేతో పాటు మరికొంతమంది రైతులు అని చెప్పారు. రైతుల పేర్లు విడుదల చేయలేదు అంటే ప్రభుత్వ ఉద్దేశం ఏమనుకుంటున్నారు? ఎవరన్నా అగ్రెసివ్ గా ఉండాలని పట్టుకోద్దాం అనుకుంటున్నారు. ఖచ్చితంగా 3 సంవత్సరాల నుంచి ఇంకోటి కూడా ప్రభుత్వం దుర్మార్గమైన ప్రచారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వస్తే రాజధాని తరలిస్తారని చెప్పేసి ఒక మాట రాజధానికి వ్యతిరేకమని చెబుతా ఉన్నారు. ఖచ్చితంగా రాజధాని ఇక్కడే అమరావతిలోనే ఉంటది. ఆ భూములను కూడా పరిరక్షించే పరిస్థితి కూడా ఉంటది. అట్లాగే ఈ ప్రాంతంలోని రాజధాని అభివృద్ధి కూడా రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని, అదేవిధంగా ఇతను ఏదైతే తెలుగుదేశం వాళ్ల పబ్బం గడుపుకోవడానికి రైతుల పైన ఇక్కడున్న రాజకీయ పార్టీల పైన నాయకుల పైన అబద్దాలు ప్రచారం చేసే పరిస్థితి కూడా తనకున్న మీడియాని గాని తనకున్న నాయకులు గాని ఉపయోగించే పరిస్థితి కూడా మేము ఖండిస్తున్నాం.